కొంతమంది వాళ్ళు వింటారు లైవ్. ఆ పెద్ద మనుషులకి తీసుకెళ్ళి ఏం చేశారంటే వాళ్ళ కుటుంబ సభ్యుడికి సపోర్ట్ చేశారు. ఎవరి పక్షాన వహించారు? ఇద్దరు పక్షాన వహించారు. వీళ్ళు చెప్పాల్సింది వీళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి. కొడుకు తల్లి తాగదనుకోండి, కొడుకు అల్లుడు తాగదనుకోండి, లేకపోతే అల్లుడు మామ తాగదనుకోండి, అత్త కోడలు తాగదనుకోండి. ఎవరికి చెప్పాలా? నువ్వు అత్త తరపున అయితే అత్తకే ప్రాబ్లం చేయాలి, అత్తకి సపోర్ట్ కాదు. నువ్వు అల్లుడు తరపున అల్లుడికి సపోర్ట్ కాదు, ఇద్దరికి చేయి. అలాంటి వాళ్ళు తీసుకెళ్ళొద్దు అని అన్నా. అది ఎవరికి కలిగేసింది. ఆ నెక్స్ట్ రోజు 2 రోజులు రావాలా, ఇవాళ కూడా కనవాలి. గద్దెంపులు ఏం చేయట్లేదు, మొత్తం ఫ్యామిలీ ఆగిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ ఆగిపోయారు. పెద్ద మనిషిగా వచ్చిన ఫ్యామిలీని కూడా ఆగిపోయారు. పెద్ద మనుషులకి తీసుకెళ్ళిపోతామని కదా. ఎందుకంటే నేను చెప్పిన మాట ఏంటంటే సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని. మీరు సమాధాన పరచకుండా దెబ్బలాటలు పడ్డానికో, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికో, కోర్టు అలాంటి వాళ్ళు తీసుకెళ్ళకండి. ఎవడైనప్పటికీ డోంట్ సపోర్ట్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్, డోంట్ బ్రింగ్ దోస్. ఆ పెద్ద మనుషులు కాదు, అది పనికి వాళ్ళు, అది తెలియదు. సమాధాన పరిచేవారు ధన్యులు కానీ సమాధానాన్ని అసమాధానం పరిచేవారు కుటుంబంలో వారు. మాట కొంతమందికి ఏమో తెలియదు. వాళ్ళ వాక్యం మీకు బాధ కలుగుతుందా? ఏలీ గారు గర్దించినప్పుడు బాధ కలిగిందా? వాళ్ళు మీరు గమనించారా? పేతుర్ని ప్రభు ఏమన్నాడో తెలుసా? సాతానా నా వెనక్కి పో. 3.5 సంవత్సరాలు బాగా నా శాపలు కూడా వదిలేసి వచ్చాను. మంచి మాట అన్నా. ఏమన్నా సాధారణ గొప్ప, అది కూడా సీక్రెట్ గా చెప్పావా? ఎవరెదురుగుండా? మిగతా శిష్యులు అందరు ఎదురుగుండా. నేనే పెద్ద గొప్ప అనుకున్న సమయంలో మిగతా శిష్యులు అందరు ఎదురుగుండా నన్ను ఇన్సల్ట్ చేశావు. ఇవాళ ఆ పని చేసింది. ఇంకా ఇవాళ చిన్న దాని గురించి మీరు వాక్యం ద్వారా మారు మనసు పొందకుండా గద్దెంపులకు లోబడట్లేదు అంటే మీకు ప్రమాదం. ఇదే సందర్భంలో జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్పిన వాక్యంలో ఇదే సందర్భంలో అచ్చ జటామాంస తీసుకుని వచ్చి చూసారా? ఎవరు? ఈ మరియా. అప్పుడు ప్రభు అన్నాడు, పగలు కొట్టిన తర్వాత అక్కడ ఇస్కరియోతీయులో ఉన్నాడు. అదేమన్నాడు తెలుసా? ఇంత డబ్బు ఎందుకు? అది పేదలకు ఇవ్వచ్చు కదా. పేదలు ఎప్పుడు రామని అభ్యంతరం పరచలేదండి. నోరు మూసుకున్నాను ఇండైరెక్ట్. దానికి ఎంత కోపం వచ్చేసిందో తెలుసా? ఎవరు? ఇవాళ మీరు కూడా కోపం పడే వాళ్ళగా ఉన్నారా? కోపం చేంజ్ చేశారు తెలుసా? యేసు ప్రభువుని వదిలి వెళ్ళిపోయాడు. ఆ రోజు వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మీరు ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? మీకు ఎక్కడికి వెళ్ళాడు? ప్రధాన యాజకుడికి ప్రభువుని అప్పగిస్తాను, నాకు ఎంత ఇస్తాను రేట్ మాట్లాడిస్తున్నాడు. ఆ రోజే నేను ఎంత ఇస్తాను. ఏ రోజే తెలుసా? ఏ రోజైతే ప్రభు గద్దించాడు ఆ గద్దింపులకు లోబడి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన జీవితం కూడా ముందుకు సాగల. ఇస్కరియోతీయుల గద్దింపులకు ఇష్టపడలా, కానీ గద్దింపులకు ఇష్టపడిన వాడు మరొక సేవకుడు. ఆయన ఎవరు? సాతాను అన్నా సరే బాధపడ్డాడు. అందుకనే దేవుడు పేతురు ద్వారా పెట్రస్ నీ మీద నేను సంఘానికి కడుతున్నాను, అది సంఘానికి ఒక గ్రేట్ లీడర్ గా ఆయన మాట్లాడితే, ప్రసంగం చేస్తే ఒక్క ప్రసంగంలో 3,000 మంది బాప్టిజం తీసుకొని 3,000 మంది సంఘంలో నీడ తగిలి ఎవరు బాగుపడాల. దిస్ డైనమిక్ పర్సనాలిటీ కలిగిన ఈ వ్యక్తి ఆయన నీడ తగిలి రోగులు బాగుపడ్డారు. పేతురు గారు వస్తారంటే మంచాలు తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టేవాడు. ఆయన నీడ ఎక్కడ పడుతుంది? ఆయన నీడ మంచం మీద తాగితే ఆ మంచం మీద లేచి నడిచేవాడు. పేతురు గారు హ్యాండ్ కర్చీఫ్లు ఆయన బెల్ట్ కింద, ఆయన నడుము కింద పెట్టి ఆ హ్యాండ్ కర్చీఫ్లు తీసుకొని ఆ లెంత్ మీద వేసుకుంటే స్వస్థ వచ్చేసి. ఇవాళ మన వాళ్ళు హ్యాండ్ కర్చీఫ్లు అమ్మేసుకుంటున్నారు. పేతురు గారు అమ్ముకోలే. ఆ గొడ్డలు నడిగొడ్డల్ని ఆయన నడుము దగ్గర పెట్టి వేసుకుంటే అది. ఇంత డైనమిక్ పర్సనాలిటీ ఎలాగైపోయాడు? గద్దింపులకి లోబడి. మీరు లోబడుతున్నారా? మరి ఎంతమంది లోబడ? కొరింథీ సంఘానికి గద్దించాడు, మీరు చేస్తున్న మంచిది కాదు, మీరు వింటున్న మాటలు నేను పోయా ఇంటి వాడి ద్వారా విన్నానని కొంతమందికి చెప్పారు. మీరు అసూయలు ఉన్నాయన్న గద్దించాడు.
ఆ గద్దింపులకు లోబడిన వాడు ధన్యుడు. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 6వ వచనంలో మనం చూస్తే అక్కడ గద్దించాడు, మీరు ఈ సువార్త కాక వేరే సువార్తకు లోబడ్డారు రాసింది. గలతీయులు, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి అలాంటి పని చేశారు? గద్దించాడు గలతీ సంఘాన్ని. ఇంత త్వరగానే కొత్త సువార్తకు లోబడిపోతారా? యేసు ప్రభు గద్దించాడు లవదోకీయ సంఘాన్ని, మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి. వెచ్చగా ఉంటే ఏం చేస్తానన్నాడు? నా నోట్లో నుంచి ఉమ్మేసేస్తాను సంఘాన్ని, నేను నోట్లో నుంచి ఉమ్మనే ఉద్దేశిస్తున్నాను. గద్దింపులకు లోబడతాం. ఇవాళ మొదటి లెట్స్ ప్రే అన్నప్పుడు నేనేమో కొత్త వర్తమానం చెప్పట్లేదు, బికాస్ నేను కొత్త వర్తమానం చెప్పడం వల్ల మళ్ళీ ఈ వర్తమానం డైల్యూట్ అయిపోయింది. I don't want to dilute this message. This is a powerful message. Let's. I got a message. And Mala Deep could already prepared. But God has a wonderful message for all of you. విన్న వాక్యం విని దాన్ని పాటిస్తే ఇక్కడ నుంచి నేను ప్రతి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాను, ప్రార్థనకి వెళ్ళిపోతాను, దేవుడితో మాట్లాడు. నాకు శాంతిని ఇస్తారు, సమాధానం ఇస్తారు. ఎంత ఆయన నాకు ఆశ, ఆయన అది ఎస్ అన్ని, నో అన్ని, వెయిట్ అన్ని, గొప్ప చాలా అన్ని, ఏదన్నా పర్లా, అది నాకు మేలే, అది ఆశీర్వాదం. నన్ను గడికి ఎప్పుడు పెట్టు. రెండోది ప్రభువా, గద్దింపులకి నేను ఏం చేస్తాను? నన్ను గద్దించడం అది నా మంచికే, అది నా మేలుకే, అది నాకు ఆశీర్వాదమే. కనుక పేతురు గద్దింపులకు లోబడ్డాడు, ఇసుక లోపడలేదు, నన్ను గద్దించు. ఇవాళ మీరు లోపడకపోతే అది మీకు మేలు చేయి, గుర్తుపెట్టుకోవాలి. ఇక మూడోది నేను నేర్చుకున్నది ఇందులో నుంచి పిచ్చి ప్రేమ. అందరూ చెప్పండి, ఎంతమంది కేసుకుంటే పిచ్చి ప్రేమ. నిజంగా పిచ్చి ప్రేమ ఉందా? దొంగ మాటలు చెప్పండి. ఇవాళ నిజంగా పిచ్చి ప్రేమ ఉంటే, పిచ్చి ప్రేమ కలిగిన వాళ్ళందరూ భోజనం అయిపోయిన తర్వాత మీటింగ్ ఉంటుంది, రాత్రి పిచ్చి ప్రేమ. ఈజ్ రెడీ, he's ready, I'm ready. Hey, let's do that. Let's do that. I'm not joking. If you are interested, I am interested. Yes. Boy, mind. Yes. సంతోషంగా ఉన్నాం. పిచ్చి ప్రేమ. ఇవాళ ఎంతమంది వేసుకోవడం పిచ్చి ప్రేమ. ఆ అమ్మాయి మీద పిచ్చి ప్రేమ కొంతమంది, ఆ అబ్బాయి మీద పిచ్చి ప్రేమ కొంతమంది, ఆ పిల్లల మీద పిచ్చి ప్రేమ కొంతమంది, ఆ ఆయన మీద పిచ్చి ప్రేమ కొంతమంది, ఆ ఆవిడ మీద పిచ్చి ప్రేమ. కానీ ఎంతమంది దేవుడి మీద పిచ్చి ప్రేమ ఉంది? పిచ్చి ప్రేమ ఉంటే ఏం చేస్తావో తెలుసా? ఇప్పుడు పాట పాడాలి. పిచ్చి ప్రేమ ఉంటే పిచ్చి డ్యాన్స్ చేసేస్తాం. ఆ ఆనందానికి దావీదుకి దేవుడి మీద పిచ్చి ప్రేమ కాబట్టి 2 సమయాలు 2లో మనం చూస్తాం. 6వ అధ్యాయం 14 వచనంలో ఆయన ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తాడు. ఇవాళ దేవుడి గురించి చేతులు ఎత్తలేము, నోరు తెరిచి పాటలు పాడలేము, చప్పట్లు కొట్టలేము, సమయానికి రాలేము. ఎలా దావీదు నారతో నేయబడిన ఎఫోదు ధరించేవాడే శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. శక్తి కొలది. జస్ట్ స్టెప్ లేట్లే ఇక మనం ఏది స్టెవెన్ పాలు వేస్తారు చేసారు. శక్తి కొలది, శక్తి కొలది. అది ఇవాళ శక్తి కొలది. చప్పట్లు కొడితే ఎర్రగా అయిపోవాలి చేతులు. అది ఇంకా నల్ల కొడుతున్నా అసలు కొంతమంది మొన్నటి వరకు అక్కడ ఉండొచ్చారు. ఎక్కడ సంక్రాంతి ఆమె ఎలా పడరు అక్కడ ఉప్పున్నాం. కొంతమంది ఇంకా మాకే చేతులు ఎత్తమంటే ఎత్తారు. ఇందాక ఎత్తమంటే చేతులు ఎంతసేపు 2 నిమిషాలు చేతుల్లో పుట్టేస్తున్నాయి. ఆయన యుద్ధం అయ్యేంత వరకు చేతులు ఎత్తాడు. ఎవరు? చేతులు ఎత్తితే విజయం, చేతులు దించితే అవ్వదు. చేతులు ఎత్తడానికి ప్రభు కొరకు చేతులు ఎత్తలేవా? ప్రభుని స్తుతించడం చేతులు ఎత్తలేవా? నాట్య మాత్రానికి శక్తి కొద్ది పిచ్చి ప్రేమ. అది పిచ్చి ప్రేమ. ఇవాళ ఎంతమంది కలండి పిచ్చి ప్రేమ? పిచ్చి ప్రేమ. ఆ బేతని మరియా ఏం తీసుకొచ్చింది? విలువైనదా మిక్కిలి విలువైనదా? మనం ఏం చేస్తాం?
మన విలువైన సమయాన్ని దేవుడికి, విలువైన బిడ్డల్ని దేవుడికి, మన పిల్లల్ని దేవుడు. మా అమ్మ నాన్న చేసిన పని ఏంటో తెలుసు, ఇద్దరు కొడుకులు సేవకు సమర్పించి, మాతో చదువుకున్న వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకునే సమయం అది. బోల్డ్ డబ్బులు వస్తున్నాయి. మీ ఫ్రెండ్ అమెరికా వెళ్ళిపోయాడు, మీ ఫ్రెండ్ కెనడా వెళ్ళిపోయాడు, మీ ఫ్రెండ్ పలానా దేశం వెళ్ళిపోయాడు, ఇన్ని లక్షలు సంపాదిస్తున్నాడు. ఆ రోజు నా సంపాదన ఎంత తెలుసా? 5 రూపాయలు. 5 రూపీస్ ఆఫరింగ్, చర్చ్ ఆఫరింగ్ వాజ్ 5 రూపీస్. నాకే ఛార్జీలకు డబ్బులు లేదు. వాట్ కెన్ ఐ డూ ఫర్ మై మమ్మీ, మై డాడీ? దాట్స్ ద మినిస్ట్రీ. అది పరిచయం. ఇవాళ కోట్లాది రూపాయలు నేను ఖర్చు చేస్తాను, కోట్లాది రూపాయలు పరిచయం చేస్తాను. బట్ 5 రూపీస్, ఇట్ వాస్ 5 రూపీస్. బీ ఫెయిత్ఫుల్. చెంగు దాంట్లో నమ్మకంగా ఉంది. దేవుడిని పెద్ద వాటిని అప్పగిస్తారు. చాలాసార్లు మనం ఏంటి ఇలా జరుగుతుంది నాకెందుకు నిరుత్సాహపడదు. ఫెయిత్ఫుల్ గా నమ్మకంగా పనిచేయి. బైబిల్ చెప్తుంది దేవుడి మీద పిచ్చి ప్రేమ నిన్ను ఐశ్వర్యవంతులు చేస్తారు. ఎందుకంటే నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలు చేస్తాను, వారి నిధులు. ఇలా మనం దేవుని ప్రేమిస్తున్నాం. డబ్బు గిబ్బు ఇవన్నీ కాదు, దేవుడి మీద పిచ్చి ప్రేమ కలిగిన పౌలు అన్నాడు, నేను సమస్తమును నష్టపరుచుకొని ఎంతతో సమానంగా ఎంచుకొంచున్నాను. ఎందుకంటే ఆయనను, ఆయన పునరుత్థాన బలమును. సమస్తం నష్టపడి పిచ్చి ప్రేమ అంటే ఇవాళ నా పని పక్కన పడేసాను. పిచ్చి సమస్తాన్ని ఒడిచిపెట్టేసి సమస్తాన్ని నష్టపరుచుకున్నాను. పిచ్చి ప్రేమ కలిగిన ఎంతమంది ఉన్నారు? పిచ్చి ప్రేమతో ప్రభుత్వం అన్నాడు. అందరూ ఎదుర్కొన్నా, నువ్వు ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు అడిగితే గట్టిగా చెప్పాడు, నీకే తెలిసి ప్రభు నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తే నా గొర్రెల్ని కాదు. వాళ్ళు దేవుడిని ప్రేమించేవాళ్ళు దేవుడి పనిలో వాడవాలి. కబుర్లు చెప్పమన్నా. నువ్వు నిజంగా ప్రేమిస్తే కమన్ డూ దిస్. వాళ్ళు దేవుడిని ప్రేమించే వాళ్ళు ఇది చేయమని దేవుడు చెప్తుండదు, చేస్తాం. వాళ్ళు దేవుడిని ప్రేమించే వాళ్ళు ఆయన పనిలో వాడబడ్డారు, ఆయన కార్యాల్లో వాడబడ్డారు. ఇక చివరిగా ప్రత్యేకంగా ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ఎంకరేజ్మెంట్ గా ఉన్నారు. ఎంతమంది ఇనిషియేటివ్స్ తీసుకోగలుగుతున్నారు? ఎంతమంది ఎంకరేజింగ్ గా ఉన్నారు చెప్పండి. ఇవాళ జాషువా లాగా ఎంకరేజ్మెంట్. జాషువా ఏం చేశాడో తెలుసా? వాళ్ళందరూ ఒక ఎత్తుగా ఉన్నారు. 10 మందిని పంపిస్తే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అందులో వచ్చిన వాళ్ళు 12 మందిలో 10 మంది కూడా రాంగ్ రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఇద్దరు మాత్రం నిలబడారు. ఇద్దరు మాట ఎవరైనా, కానీ ఎవరు వినకపోయినా మాత్రం వాళ్ళు మాత్రం ప్రోత్సహించి దేవుడు మనకి తప్పక విజయం ఇస్తాడు, దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి, దేవుడు మనకి ఆ వాగ్దాన భూమి ఇస్తాడని చెప్పారు. కానీ వాళ్ళు ఇలా దేవుడి కొరకు ప్రోత్సాహకరంగా మాట్లాడారు కనుక దేవుడు వాళ్ళిద్దరిని ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎంట్రీ దేవుడు వాళ్ళందరూ రాశారు. ఇవాళ ప్రోత్సాహకరంగా మాట్లాడేవాళ్ళు, ప్రోత్సాహకరంగా దేవుని కార్యాల్లో ఉన్నారు. ఎంతమంది ప్రోత్సాహకరంగా ఉన్నారండి? ఇవాళ మనం వెల్లటూరులో అద్భుతమైనటువంటి మీటింగ్ పెట్టాం. ఇవాళ థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ ఆర్ ఎంకరేజ్. ఆ ఎంకరేజ్మెంట్ లేకపోతే పని చేయలేదు. కానీ ఇంకా ఎంకరేజ్మెంట్ స్టాప్ ద వర్క్. ఆ రోజు పని మానేసి, ఆ రోజు డ్యూటీ మానేసి, ఆ రోజు వ్యాపారం మానేసి ఐ బి ఇన్వాల్వ్డ్ కంప్లీట్లీ ఇన్ గాడ్స్ వర్క్. పిచ్చి ప్రేమ దేవుడి కొరకు, ఆ ఎంకరేజ్మెంట్ ప్రభు కొరకు మీరు జీవిస్తే. బర్నబా ఏం చేశాడు తెలుసా? 4వ అధ్యాయం అపోస్తుల కార్యం 36వ వచనంలో ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఏం చేశాడు? బర్నబా చేసినటువంటి పని ఏంటో తెలుసా? 4వ అధ్యాయం 36వ వచనంలో, కుట్రలో పుట్టిన లేవిడైన యోసేపు ఒకడు ఉండెను, అతను అపోస్తులుని హెచ్చరిక పుత్రుడని అర్థం. బర్నబా అను పేరు పెట్టబడి ఉండేది. ఇతడు భూమి గల వాడై దానిని అమ్మి ఏం చేశాడు? దాని నెల తెచ్చి అపోస్తులు పాదముల యొక్క. అది ఎంకరేజ్మెంట్ అంటే. మాటికి వెళ్ళిపోవడం కాదు, దేవుడి దగ్గర తీసుకొచ్చి మనసులో ఇవ్వగలిగిన భూమి అమ్మేసి తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకు? చర్చి కార్యక్రమాలు చేయండి, సేవ చేయండి, పరిచర్య చేయండి, దేవుని పరిచర్య కొరకు వాడండి. ఇవాళ ఈ పరిచర్య ముందుకు వెళ్తుందంటే మా డాడీ అలాంటి పని చేశాడు. మొత్తం అమ్మేసి తీసుకొచ్చి దేవుని మందిరం నుంచి మొత్తం అమ్మేసి తీసుకొచ్చి దేవుని పరిచర్యలు అలా అమ్మగలిగిన వాళ్ళు, ఇవ్వగలిగిన వాళ్ళు. మనం అన్ని దాచుకొని అన్ని దేవుడి మాది ఏది ఉంచుకోకుండా దేవుడికి ఇచ్చినాం. ఇవాళ నేనేమి కలిగి ఉన్నప్పటికీ అది ఆయన ఇచ్చింది.
చక్కగా దేవుడు మాకు ఇవ్వగలిగినప్పుడు మీకు ఇవ్వగలిగి మాకు సాయం చేసినప్పుడు మీకు సాయం చేయగలరు. ఇంకా ఈ రాత్రి మీటింగ్ లో వాక్యమైన మీరు థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీరందరూ శ్రేష్టమైన మాటలు విన్నారు. ఐ డోంట్ నీడ్ టు స్పీక్ అనదర్ వర్డ్. అంటే 4 మాటలు కూడా మర్చిపోతాను. ఏ కష్టం వచ్చినా ఏం చేయండి, దేవుడితో మాట్లాడడం అలవర్చుకోండి. అది సమాధానం ఏమొచ్చినప్పుడు ఎడతెగక ప్రార్థించాలి. అడుగుడి తప్పుడు ఏ కష్టం వచ్చినా చింతించడం మానేసి ముందు ఏం చేయండి, ఇది నేర్చుకోవాలి. రెండోది ఆయన గద్దింపుడు ఏం చేయండి, గద్దింపుడు. అపహాస్యుడు అంట గద్దిస్తే నేను ఏం చేస్తాడు, అసహించుకుంటాడు. కానీ జ్ఞానం కలిగిన గద్దిస్తేనంట మరింత జ్ఞానం. వాళ్ళ మీరు అపహాస్యులు కాదనుకుంటున్నారు. మిమ్మల్ని గద్దించినప్పుడు, మిమ్మల్ని హెచ్చరిక చేసినప్పుడు అది మన మంచి కోసమని గ్రహించండి. ఎవరైనప్పటికీ నేను చెప్పాను కదా, ఒకరు కాదు ఎదురు కదా. నాట్ టాకింగ్ అబౌట్ సమ్ ఆఫ్ ద పీపుల్, బట్ మోస్ట్ ద పీపుల్ లైక్ దట్. వాక్యం చెప్తుంటే నా కోసం నీ కోసం సరి చేసుకోండి. నువ్వు అలాంటి పెద్దదానిగా ఉన్నా ఉంటుంది, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పక్షాల నుండి కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు, కుటుంబ సంసారాన్ని విడదీసేస్తావు, భార్యాభర్తలు విడదీసేస్తున్నావు. ఎవరు డూ దట్. ఎంకరేజ్మెంట్ చెప్తున్నప్పుడు నిజం నా మంచి కోసం వచ్చి ఏం చేయాలి తెలుసా, సారీ అంటే నిజమే నేను అలాగే చేశాను, ఎక్కడి నుంచి అలా చేయండి మంచి మాట అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారా? బుద్ధి మార్చుకోవట్లేదు, జీవితం మార్చుకోవట్లేదు, పద్ధతి మార్చుకోవట్లేదు. మూడోది ఎవరిని చూడండి, మీరు ప్రభుని ప్రేమించాలని, ప్రేమిస్తే కలిగే ఆశీర్వాదాలన్నీ మీరు పొందుకుంటారు. బైబిల్ చెప్తుంది మీరు ఆస్తి కర్తలు వారి నిధులు ఏమైతే ఎంతమంది నిండుగా ఉన్న వీళ్ళు అత్తకే కన్నం రాయడం జరుగుతుంది ఉందా, నిండుగా ఉందా? మన కొండలే నిండుగలిగేది, నూనె నిండగలిగేది, జీవితాల్లో కొన్న ఐశ్వర్యం నిండిగలి, నిధులు నింపుతాను. నన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలు చేస్తాను. నన్ను ప్రేమిస్తే ఏమి సిద్ధపరచను అవి కన్నికి కనబడచ్చు. నన్ను ప్రేమించే వరకు 1000 తరాలు కాదు, ప్రేమించే అన్ని సమకూడి ఎవ్రీథింగ్ మేలు కొరకే జరుగుతాయి. ప్రేమించే వాళ్ళు అందరికీ దేవుని ప్రేమించారు, పిచ్చి ప్రేమ దేవుని ప్రేమించి ప్రభు కొరకు ప్రేమ కలిగి వాళ్ళు మీరు ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి మీటింగ్ వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు ఎందుకు రాలేకపోయారు తెలుసా? బికాస్ దేవుడి మీద లవ్ లేదు. దేవుడి మీద లవ్ ఉన్న వాళ్ళే 3 మీటింగ్లకు వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ సగం ఉన్న కొంచెం ఉన్నారు, ఒక మీటింగ్ రావడానికి తగలే. మీ పరిమాణం చెప్పున మీరు ఎంతగా దేవుడు ప్రేమిస్తే అంత పరిమాణం చెప్పున మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. మీరు కొంచెం ప్రేమిస్తే కొంచెం, మీరు ఎక్కువ ప్రేమిస్తే దేవుడు ఎంత ప్రేమించాడు? దేవుడు లోకమును ఎంతో, దేవుడిని మనం తిరిగి ఎంతో ప్రేమించగలుగుతున్నాం, కొంత ప్రేమించగలుగుతున్నాం. జస్ట్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ హౌ మచ్ యువర్ లవ్. చివరి మనం విన్నాం, ఎంకరేజ్ ప్రోత్సాహాలు. దేవుని పనిని ప్రోత్సహించాలి, దేవుని సేవని ప్రోత్సహించాలి, విశ్వాసంలో కొంతమందిని ప్రోత్సహించాలి, రక్షణలో కొంతమందిని ప్రోత్సహించాలి. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. మన జీవితాన్ని చక్కపరుచుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి ప్రభుతో మాట్లాడండి. వాళ్ళ అద్భుతమైన మీటింగ్ మనం విన్నాం, శ్రేష్టమైన మాటలు మనం విన్నాం. ఇంకా ఈ మాటలు మన జీవితంలో దేవుడు దీవించాలి. నమ్మకంగా మనం భూమి కొనసాగుతున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ఎవరు ఖాళీ ఉండదండి, నోరు తలవండి. ఈ మంచి టైం పాడు చేసుకుంటారు. మేము తిరగండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. బికాస్ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ టైం. ఇది చాలా 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 ప్రాముఖ్యమైన సమయం మీ జీవితంలో. ప్రభు ఈరోజు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రభు ప్రార్థన మానండి. మీ సన్నిధికి వస్తాను, ప్రార్థన చేసుకుంటాను. నీకు ప్రార్థన చేయడానికి, నీకు మాట్లాడడానికి, నీతో చెప్పుకోవడానికి. నీతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటాను? మీరే కదా నా బాధలు తీర్చగలరు, నా కష్టాలు తీర్చగలరు, నా ఇబ్బందులు తీర్చగలరు. ప్రార్థన చేసుకుని దయచేసి అని విడిచిపెట్టని దేవుడు, నా గమ్యంగా ఉన్న దేవుడు నన్ను గర్దిస్తే వాక్యం ద్వారా ఆ గర్దింపులకు లోబడే మనసు దాయించండి. క్షమించండి, సారీ అని చెప్పే మనసు. జ్ఞానం కలిగిన వాడు గర్దింపులకు లోబడతాడు. మానవ జ్ఞానం లేక ఇసుకని ఏ దియోదో అనే కొన్నిసార్లు కోపంతో ప్రభువునే విడిచి వెళ్ళిపోయాడు, ప్రభువుని అప్పగించే స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎంత దౌర్భాగ్యం! దానివల్ల ఏం సాధించాడు? అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు, శిష్యులతో ఉండే మంచి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు, తన జీవితం మీద తానికే విరక్తి చెల్లి
ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఏం సాధిస్తాం? ఎందుకు గద్దెంపులకు లోబడలేకపోతాం? గద్దెంపులకు లోబడదాం. ప్రభువుని పిచ్చి ప్రేమతో ప్రేమిద్దాం. ఆ ప్రేమ కలిగినటువంటి మనం ప్రభు కొరకు ఏ పనైనా ఆయన కొరకు నాట్యం ఆడతాం. ఆయన కొరకు విలువైన దేవుడి కొరకు ఇస్తాం. నిజంగా ప్రభువుని ప్రేమించే వారి ప్రభు కొరకు ఎంత మంచి పనులు చేస్తాం, ఎంత కష్టపడతాం అర్థం చేసుకుని దయచేసి మన దేవుడు దీవించిపోతున్నాడు, ఆశీర్వదించబడుతుంది. ఈ సంవత్సరం కేవలం 15 రోజులు మాత్రమే అయింది. ఈ సంవత్సరం అంతా ఉంది మన కొరకు. ఈ 15 రోజులు జస్ట్ 15th డే, 15వ రోజు. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దేవుడు మనల్ని ఆశీర్వదించడం, ప్రారంభం నుంచి దీవించడం, ప్రారంభం నుంచి మీ పరిచయం దేవుడు ఆశీర్వదించడం, మీ సేవను దేవుడు ఆశీర్వదించడం. అర్థం చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం. ప్రభు దగ్గర మాట్లాడి తీర్మానం చేసుకున్నాం. మేము ప్రోత్సాహకరంగా ఉంటాం, ప్రోత్సహిస్తాం. అనేక మందిని రక్షణలో నడిపించడంలో, నమ్మకాన్ని మీ మీద ఉంచడంలో ప్రోత్సహిస్తాం. నా రాబడిలో భాగాన్ని కట్టి మీ సేవని ప్రోత్సహిస్తాం. నాకున్నది మీకు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహిస్తాం, మీ పరిచయాన్ని ప్రోత్సహిస్తాం. ఎంకరేజ్మెంట్ నా మాటల ద్వారా ప్రోత్సాహకరమైన మాటలు నేను మాట్లాడడానికి సహాయం చేయండి. కూల్చే మాటలు కాకుండా ఎంకరేజ్మెంట్ వర్డ్స్ నా నోట్లో నుంచి రాదు. స్తోత్రాలు. మీ బిడ్డలు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో మీ బిడ్డల్ని గొప్పతో దయచేసి జ్ఞాపకం చేసుకుంటారు. మీరే మీ బిడ్డల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదాలతో నింపండి. మీ దీవెనలు సుకృతిగా బిడ్డల జీవితాల్లో అనుగ్రహించి ఇంత వాక్యం మాకు ఇచ్చి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మేము ఎలా ఉండాలో, ఎలా జీవిస్తే మేము దీవించబడతామో మీ వాక్య హెచ్చరికలు విన్నాం. విధంగా మేము ఉండి దీవించబడ్డానికి కృపలాయించాం. లక్ష పుట్టినరోజు ఇంత ఘనంగా మీ మహిమాత్మే జరిగించిన వందనాలు చూపిస్తాం. యేసునామములో నేను పేర్కొన్నాం. కూర్చోండి దయచేసి. 2 minutes వీడియో ఉంది. Just 2 minutes video we could watch. Last night Sakalin Chundrosi. Just 2 minutes video we could watch. కేక్ కూడా రెడీ చేసి తీసుకొచ్చేయండి. కేక్ కూడా ఏంటి వీడియో చెప్పాము. ఫేస్బుక్ ఏంటంటే పంపించారా? పంపించచ్చు కదా. డిలీట్ ఉండకూడదు. రైట్ కనుక దయచేసి కేక్ కూడా తీసుకొచ్చేవాళ్ళు తీసుకొచ్చేయండి కావుగా.
ఫేస్బుక్ లో తీసేలా ఇంటర్నెట్ కేక్ ఎవరు తీసుకొస్తారు? బాల్ కూర్చున్నారు పుట్టిన రోజు మనకెంతో పండుగ రోజు విరజాజులు విరిసిన రోజు చిరునవ్వులు కురిసిన రోజు హ్యాపీ హ్యాపీ అక్సా హ్యాపీ బర్త్డే అక్క సత్యమైన సువార్తను నిత్యము ప్రకటించాలి. యేసయ్యా హ్యాపీ అక్సమ్మ 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 అక్సమ్మ. Okay, thank you. Right song, please. Thank you very much. యేసయ్య ప్రేమను నీవు బాగుందా? కనుక చాలా సంతోషం. మరి ఇప్పుడు కేక్ కటింగ్ చేసి ప్రార్థన చేసిన తర్వాత మనం భోజనానికి వెళ్దాం. కనుక భోజనానికి వెళ్ళక ముందు నిన్న మొన్న అన్ని రోజులు గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా కొంతమందికి ఇంకా ఇవ్వాల్సిన గిఫ్ట్స్ ఉంటాయి. మనోహర్ కదా, మనోహర్ మనోహర్ ఖాన్ వచ్చారు. Right, Manohar, please come. Manohar ki మంచి సేవలో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్స్ లో కూడా దేవుని పరిచర్యలో ఎంతో నమ్మకంగా ఉన్నారు. అందరికి ఇచ్చాం. విశాఖపట్నం
కనకరావు గారు రండి. కనకరావు గారు గురించి మిగతా వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాం. చాలా గణపరచడానికి బట్టలన్నీ కొన్నాం కనుక చాలా మందికి ఇచ్చాం. మన వల్లటూరులో కూడా అనేక మంది పాస్టర్ గారులకి పంచాం. అక్కడున్న లోకల్ పాస్టర్ గారులకి కూడా ప్రత్యేక విలువైనటువంటి బట్టలు పెట్టాం. అలాగే మా యవనస్తులకి ప్రత్యేకంగా చిన్న పిల్లలకి పరిచయంలో ఉన్న అలాగే మా ఆర్ఫనేజ్ లో ఉన్న పిల్లలందరికీ బట్టలు కొన్నాం. వాళ్ళందరూ అద్భుతంగా మంచి బట్టలు కొత్త బట్టలు వారు వేసుకోవడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. ఇలాగ అలాగే పెద్దవాళ్ళందరికీ సపోర్ట్ చేసాం. ముస్లింకి సపోర్ట్ చేసాం. పాస్టర్లకి సేవకులకి పాస్టర్స్ ని మనం సపోర్ట్ చేస్తున్నాం కనుక పాస్టర్ గారులు అందరూ బలమైనటువంటి పరిచర్య కొరకు వారి గురించి మీరు గట్టిగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కేక్ వచ్చి ప్రార్థన చేసి కేక్ కట్ చేసిన తర్వాత మనం భోజనానికి వెళ్దాం. ఎవరు బయటికి వెళ్ళకల్లా మీ కుర్చీలని మీరు తిప్పుకుంటే ఇక్కడే మీరు భోజనాలు ఇచ్చేస్తాం. వాలంటీర్స్ మిగతా వాళ్ళు పాస్టర్ గారులు మీరు తర్వాత చేయండి. అలాగే ఎస్ఏసీలో ఉన్న పరిచారికులు తర్వాత చేయండి. అలాగే ఎస్ఏసీలో ఉన్న విమెన్ తర్వాత చేయండి. ఎస్ఏసీలో ఉన్న కుర్రోళ్ళు తర్వాత చేయండి. రైట్ ఇక ముందు దూరం నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇచ్చేద్దాం. వాళ్ళు ప్రత్యేక కూర్చోడానికి అవకాశం. మీ కూర్చొని తిప్పుకొని కూర్చుంటే సరిపోతుంది. రైట్ కనుక కేక్ కట్ చేసిన తర్వాత ప్రత్యేకంగా మనం అందరం కూడా ప్రత్యేక ప్రార్థన చేయడానికి రండి. అందరూ రండి. ఫ్యామిలీ అందరూ రండి. కుటుంబం అంతా దయచేసి వీడియో ఉందని చెప్పి వీడియో సరిగ్గా సైడ్ లాగా అది వచ్చేసి ఒకసారి లేచి నిలబడితే అక్షమని దీవించి బలమైన సేవకురాలుగా దేవుడు బలమైన పరిచయం దేశ విదేశాల్లో దేవుని యొక్క వాక్యాన్ని అందించే దైవజనురాలుగా మీ అందరూ దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తాం. సో వి ప్రే. అందరూ కూడా కళ్ళు మూసుకొని మీ చేతులు కొంచెం చాచి ప్రార్థన చేయాలని మనం చేస్తాం. దయచేసి ప్రే ఫర్ అక్ష కళ్యాణి సో దట్ గ్రేట్ మినిస్ట్రీ దేవుని పరిచయం అద్భుతంగా ఆమె గురించి ఆమె చెప్పుకోకుండా ప్రభువుని పరిచయం చేసేది, ప్రభువుని ప్రకటించాలి, క్రీస్తుని ప్రకటించే అమ్మాయి. అలాగే తాను తగ్గించుకొని పరిచర్యలో బలంగా వాడబడుతుంది. ఆమె శక్తి ద్వారా ఆమె పని చేయకుండా దేవుని శక్తి ద్వారా దేవుని యొక్క బలంగా ఆమె పరిచర్య చేయలాగా ప్రార్థన చేయాలి. దయచేసి మీరు అందరూ అలా ప్రార్థన చేస్తున్నప్పుడు నేను బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాను. టైగర్ కూడా అందరూ తిరగండి లేదా చెయ్యి ఉంచాను ప్రార్థన చేస్తాను. మీరందరూ చేయట్లేదు, నోరు తెరవట్లేదు. పరిశుద్ధ ప్రేమ కలిగి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. మీరే నాయన మీ దాసురాల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించారు. మీ పరిచర్యలో బలంగా మీరు వాడుకుంటారు. బిడ్డని గత సంవత్సరం అంతా కాపాడిన నూతన సంవత్సరం దయా కిరీటాన్ని ఇచ్చారు. ఇవాళ ఎంతమంది మీ బిడ్డలైన వారు అందరూ వచ్చి ఈ అద్భుతమైనటువంటి ఈ పుట్టినరోజు వేడుకలను స్పెషల్ మీటింగ్స్ ఏర్పాటు చేయడానికి 13, 14, 15 కూడా అద్భుతమైనటువంటి కూడికలు ఏర్పాటు చేసి అందరూ తోడ్పడి ఈరోజు చివరి రోజు ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి.
ఆ బిడ్డ పట్ల మీకున్న ప్రణాళికలు నెరవేర్చండి. ఆ బిడ్డ పట్ల మీకున్న ఉద్దేశాన్ని నెరవేర్చండి. తల్లి గర్భములో రూపంపక మునిపే ఆ బిడ్డని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. తల్లి గర్భములో ఉన్నప్పుడు నుంచి కూడా సేవలో తోడ్పడ్డాను. ఆమె తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం 25 రోజుల బేబీ నుంచి కూడా దేవుని కార్యక్రమంలో, సేవలో, పరిచర్యలో ఉన్నది. మీ పాటలు పాడడానికి, మీ వాక్యం చెప్పడానికి, మీ సువార్తను ప్రకటించడానికి, అనేకుల కొరకు ప్రార్థనలు చేయడానికి మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం 2026లో మరి ఎక్కువగా మీరు వాడుకోండి. దేశ విదేశాల్లో కూడా బలమైన పరిచారికురాలుగా, సేవకురాలుగా మీ పరిచర్యను నమ్మకంగా చేసే బిడ్డగా సిద్ధపరచండి. ఆమె పట్ల మీకున్నటువంటి ఎత్తైన నిర్ణయాలన్నీ నెరవేర్చండి. ఆమె ఫ్యూచర్, ఆమె భవిష్యత్తు, ఆమెకి సాటైన సహాయము, అన్ని విషయాల గురించి మీకే సమర్పించుకుంటున్నాం. ఆ బిడ్డని ప్రభువా మీరే ఆ బిడ్డ కొరకు సిద్ధపరిచినటువంటి సాటైన సహాయం విషయం, ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు విషయం, ఆ బిడ్డని మీరే కృపతో జ్ఞాపకం మేము అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరం ఆ బిడ్డ కొరకు మీరు దాచి ఉంచిన మీరు గొప్ప ఆశీర్వాదాలు సమృద్ధిగా దయచేసి తోడే ఉండి కాపాడి దీవించి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందాలి. ఈసారి ఘనమైన నామంలో మీకు వెళ్ళినంత బ్రతుకులు అనుసరించి ప్రార్థించాలి. నేను ఎంతో వేడుకుంటున్నాను. మా తండ్రి మంచిగా చెప్దాం. సీట్ దయచేసి కూర్చోండి. పాడుతుండగా దయచేసి అది మన SCSCలో ఇవాంజలిస్ట్ గా ఉన్న ప్రత్యేకంగా జక్కయ్య ఆయన కట్టే ఈ పాట గురించి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల తర్వాత Happy birthday akka. సాక్షిగా నీవు జీవించాలి. సత్యమైన సువార్తను నిత్యము ప్రకటించాలి. యేసయ్యా హ్యాపీ బర్త్డే. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అందరూ కూడా ముగింపు ప్రార్థన చేసుకుంటారు. వేసుకోబడండి. ముగింపు ప్రార్థనతో సెలవు.
మీ సైడ్ యాడికి వెళ్తుంది అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఫోటో కావాలి. ప్రభు మీకు వందన స్తోత్రాలు. ప్రార్థన పూర్వకంగా ఈ అద్భుతమైన కూడికలు మీ భయంకరంగా జరిగించినందుకు వందనాలు. తోడుపడిన ప్రతి బిడ్డని దీవించి ఆశ్రయించు. మీటింగ్లకు వచ్చిన ప్రతి బిడ్డని ఆశీర్వాదంతో నింపాలి. మేము వాక్యం విన్న రీతిలో ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రార్థన, దేవుని సాన్నిధ్యం ఎప్పుడు మర్చిపోకూడదు. గద్దింపులు వాక్యం ద్వారా అది మా మంచి కోసమని గ్రహించడం. వాక్యం ఇవ్వబడిందే నాకు బుద్ధి చెప్పడానికి, మమ్మల్ని గద్దించడానికి, మా తప్పులు దొద్దడానికి, మమ్మల్ని నీతి మార్గంలో సరిచేసి నీతి మార్గంలో మమ్మల్ని జీవింపజేయండి. కనుక అటు వాక్యాన్ని మేము ప్రేమించడానికి నా సాధ్యం. మీ కొరకు పిచ్చి ప్రేమతో, మీ కొరకు మేము పాటలు పాడేవారుగా, గత జల్లేవారుగా, మీ కొరకు ఆసక్తితో ముందుకు వెళ్లేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. అంత మాత్రమే కాదు, ఈ పరిచర్యలో ప్రోత్సాహకరంగా మేము జీవించడానికి, ఈ పరిచర్యని ముందుకు నడిపించడానికి ఎంతో ప్రోత్సాహం అందరిలో దయచేయండి. అలాంటి జీవితం అక్ష కళ్యాణికి దయచేయండి. అటువంటి జీవితం అందరికీ దయచేయండి. వచ్చిన ప్రజలందరికీ దయచేసి ఆ విధంగా బ్రతకడానికి కృప ఇచ్చారు. ఏ సైకరమైన నామములో ఈ మీటింగ్ ఎంత జయకరంగా జరిగించారు. భోజన ఏర్పాట్లలో కూడా తోడుగా అందరూ తృప్తిగా సంతోషంగా భోజనం, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పంచి అనేక మందికి పంచి ఆశీర్వదించినట్టు మీరే ప్రభు ఆశీర్వదించి మంచి భోజనాన్ని మాకు సిద్ధపరిచినందుకు వందనాలు. ఈ కార్యక్రమం ఎంత జయకరంగా జరిగించారు. లైవ్ లో కూడా వాక్యాన్ని విన్నవారు, పరిచయం ఏకీమించిన వారు రాలేని స్థితిలో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించారు. సేవకులు వచ్చారు, వారిని కూడా దీవించి ఆశీర్వదించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చారు, వీళ్ళందరినీ దీవించారు. మీకు క్షేమకరంగా వారి గృహాలు వెళ్ళారు. మీరే కృపరాయించారు. మళ్ళీ ఇలాంటి కూడికలు మాకు ఎంతో దీవెనకరంగా ఉంచి ముందుకు నడిపించి మీ రాజ్యం కొరకు, రాకడ కొరకు సిద్ధపరిచి మమ్మల్ని అందరినీ మీ స్వారూప్యంలోకి తీసుకురాము. యేసు నామములో మేము వేడుకుంటున్నాం తండ్రి. మన ప్రభు యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలము సదా మనందరికీ తోడై కాపాడి దీవించి భద్రపరి సంరక్షించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనల్ని దీవించును గాక. వండర్ఫుల్. కుర్చీలు కొంచెం ఇటు పెట్టుకుంటే ఈ నడవడు పడకండి, కుర్చీలు సర్దుతాం. అలాగే నిలబడండి. ఎలా శబ్దంలో చెప్తాం మేము. తప్పగా మా వాలంటీర్స్, పాస్టర్స్ సాయం చేస్తారు. కుర్చీలు కొంచెం తిప్పుకోండి. అంతే. ఇటు వేసుకోండి, మ్యాట్ మీద వేసుకోండి. మ్యాట్ మీద అలాగే కుర్చీల్లో కుర్చీ లేకండి.
It's
రాజుల రాజైన యేసు రాజు పూజను నానేడు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి రాజు పూజను నానేడు హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి